ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీతో ఒక విషయం చెప్పాలండి. ఫంక్షన్ అయ్యాక మాట్లాడుకునే వాళ్ళం కదా, ఇప్పుడు అందరినీ వెయిటింగ్ లో పెట్టడం ఎందుకు? మీకిప్పుడే చెప్పాలండి. ఏ విషయం? అది మనోహరి గురించి చెప్పాలి. మనోహరి గురించి ఏం చెప్పాలి? అది తను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదండి. ఎందుకు అలా అంటున్నావు? ఎందుకంటే మనోహరి అది మనోహరి అమ్మ వాయిస్ లో ఉంది. పదండి. అమ్మో 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 ఏమైంది అమ్మో? అమ్మో 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 అయ్యో మిస్ అమ్మ, ఏమైంది? అమ్మో ఏమిటి? గాజు పెంకు గుచ్చుకుంది మిస్ అమ్మ. అయ్యో ఈ గాజు పెంక్ ఇక్కడికి ఎలా వచ్చింది? అమ్మో ఏమైందమ్మా? రాతో వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ తీసుకురా. ఏమైంది డాడ్? అమ్మో కొంచెం ఓర్చుకో ఓర్చుకో. రాథోడ్! అయ్యయ్యయ్యయ్యో, శుభకార్యం జరిగిన ఇంట్లో ఇలా రక్తం రావటం అపచారం అపచారం. ఏదో కీడు శంకిస్తోంది. ఊరుకోండి పంతులు గారు, కాదు. పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఇలాంటివి జరగటం కామన్. దానికి దీనికి సంబంధం లేదు. లేదయ్యా, ఇది అరిష్టం. ప్లీజ్ పంతులు గారు, మీరు అనవసరంగా ఏవేవో చెప్పి భయపెట్టకండి. డాడ్ అమ్మ ఓర్చుకో అమ్మ. సార్ సార్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్. ఏం కాదు అమ్మ, తగ్గిపోతుంది. అమ్మా భాగమతి, చూడమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి పంతులు గారు, నాతో ఏదో చెప్పాలని ఇక్కడికి తీసుకొచ్చారు? ఇది చాలా ముఖ్యమైన విషయం అమ్మా. మనోహరి,
ఆ పంతులు గారితో భాగ్యకి ఏం చెప్పించబోతున్నావు? నువ్వే చూడు. ఇందాక మీ పెద్దమ్మాయి అమృత రక్తం ఇంట్లో చిందించింది కదా, అది మంచిది కాదమ్మా. జరగబోయే విపత్తుకు అది సంకేతం. విపత్తమా? ఏమంటున్నారు పంతులు గారు? అవునమ్మా, మీ ఆయనలాగా ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. పాప అన్నప్రాసన రోజే తన తోడబుట్టిన అక్క రక్తం చిందించటం అరిష్టం అమ్మా. అంటే ఏం జరుగుతుంది పంతులు గారు? పుట్టిన పాప జాతకరీత్యా పెద్ద పాపకు ప్రాణగండం ఉందమ్మా. అదేంటి పంతులు గారు, పాప జాతకం బాగుందని పాప పుట్టినప్పుడు గుళ్ళో ఒక స్వామీజీ చెప్పారు. అది నిజమమ్మా. కాకపోతే పాప పుట్టిన ఘడియలు, జన్మరాశి, నక్షత్రాన్ని బట్టి చూస్తే పాప తోబుట్టువుల్లో ఒకరికి పాప వల్ల ప్రాణగండం ఉందమ్మా. అలా కూడా ఉంటుందా? ఎందుకుండదమ్మా? శ్రీకృష్ణుడి జన్మ నక్షత్రం కారణంగా తన మేనమామకి మృత్యువు రాలేదా? ప్రహ్లాదుడు కారణంగా తన తండ్రి హిరణ్యకశిపుడు చనిపోలేదా? కానీ అమ్ము, మా అక్క కూతురు పంతులు గారు. నీలో మీ అక్కలో, నీకు పుట్టిన కూతురిలో, మీ అక్కకు పుట్టిన పిల్లల్లో ప్రవహించేది ఒకటే రక్తం కదమ్మా. మనోహరి, మీ కథ బాగానే ఉంది. పురాణాలతో లింకు పెట్టి పంతులు గారితో అబద్ధాలు చెప్పిస్తున్నావు. మరి బాగి నమ్మాలంటే ఆ మాత్రం డోస్ ఉండాలి కచ్చంబా. పుట్టిన బిడ్డ వల్ల తల్లికి తండ్రికే కాదమ్మా, ఒక్కోసారి తోబుట్టువులకు కూడా గండ ఉంటుందమ్మా. అలాగే నీకు పుట్టిన కూతురి కారణంగా మీ పెద్ద కూతురికి ప్రాణహాని ఉంది. ఇంతకీ దీనికి పరిష్కారం ఏంటి స్వామి? ఏదైనా శాంతి పూజ, పరిహార హోమం అలాంటివి ఏమైనా జరిపిస్తే గండం గడుస్తుందా? లేదమ్మా, పూజల వల్ల, హోమాల వల్ల, యజ్ఞ యాగాదుల వల్ల ఈ ప్రమాదాన్ని ఆపలేమమ్మా.